ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటవని ఈ టైంలో ఈ పిల్లని వేసుకొని వచ్చావు? నువ్వు ఇంట్లో లేవని పొరపాటు పడి మీటింగ్ స్టార్ట్ చేద్దామని అడుగుతుంది. అదే మేడం, మీరు మీటింగ్ క్యాన్సిల్ అన్నారు కదా. అన్నాను, తర్వాత మనసు మార్చుకున్నాను. బట్ డీల్ని నేను వదులుకోలేదు. అందుకే నా రూమ్లో మీటింగ్ జరుగుతుంది. ఫారెన్ డెలిగేట్స్ని స్కైప్లోకి తీసుకొని కండక్ట్ చేస్తున్నాను. యూ డోంట్ వరీ. మీరు కార్లో బయటికి వెళ్ళారు కదా. వచ్చినప్పటి నుంచి ఇదే మాట అంటున్నారు. ఈ సమయంలో బయటకు వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నా పేరెంట్స్ దగ్గర మీరు ఇష్టం వచ్చినట్టు చెప్తే నా క్యారెక్టర్ గురించి తప్పుగా అనుకోరు? ఇంకెప్పుడు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి. రిస్క్ తీసుకొని వచ్చినందుకు థ్యాంక్స్. ఇంకా బయలుదేరండి. గుడ్ నైట్. వాళ్ళు పొరపాటు పడ్డారు. మీరు వెళ్ళండి. అదిగో వచ్చేసింది మన పాలిట వరాల తల్లి. గురుదేవులకు ప్రణామం. ముందు అమ్మవారి దీవెనలు అందుకోమాయా. స్వయంగా నిన్ను దర్శించుకుని చాలా కాలమైంది తల్లి. నన్ను ఎల్లప్పుడూ దీవిస్తూనే ఉండు. ఒక సమస్యకు పరిష్కార నిమిత్తం రావడం జరిగింది. విఘ్నం తొలగించు, నన్ను ముందుకు నడిపించు. ఇంతకాలంగా మీ అందరినీ ఇక్కడికొచ్చి కలుసుకోకుండా మాయా దర్పణంలోనే చూసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేరుగా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. అందరూ బాగున్నారా? నువ్వు బాగుంటే మేమంతా బాగున్నట్టే తల్లి. నీ రాకతో అడవి తల్లి పులకించిపోయింది. బిడ్డ రాక వస్తే తల్లికి సంతోషమే కదా. మాయా, మూడో కంటికి తెలియకుండా ఇక్కడికి రమ్మన్నాను.
అది నువ్వు గమనించుకోవాలి కదా నేనొచ్చిన విషయం ఎవరు గమనించలేదు స్వామి. అని నువ్వనుకుంటున్నావు. కానీ నీ మీద కొందరికి అనుమానం వచ్చి నీ ఇంటికి వెళ్ళారనిపించింది. అది ఎవరన్న వివరాలను నేను పూర్తిగా గ్రహించలేకపోయాను. అందుకే నువ్వు ఇంట్లోనే ఉన్నట్టు మరో రూపాన్ని అక్కడ సృష్టించాను. ఇంట్లో ఉంటూ బయట కూడా సంచరించగల అవకాశం నాకుందా స్వామి? అలా అయితే నేనెన్నోసార్లు ఉపయోగించుకుని ఉండేదాన్ని కదా. లేదు మాయా, ఆ అవకాశం ఒక్కసారి మాత్రమే నీకుంది. మాటి మాటికి అటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటే ఇంతవరకు నువ్వు సంపాదించుకున్న శక్తి సన్నగిల్లుతుంది, నిరుపయోగమైపోతుంది. నీ గురించి బయటపడకూడదని ఆపద సమయంలో ఉపయోగించేశాను. ఇక మీదట నువ్వు మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది. తల్లిదండ్రుల స్థానంలో ఉన్నవారికి గాని చుట్టుపక్కల ఉన్నవారికి గాని అనుమానం కలిగేలా ప్రవర్తించకు. ఓ మహాయజ్ఞం లాంటి కార్యాన్ని మొదలుపెట్టావు. నీ మీద ఈ అడవి బిడ్డలందరూ ఆధారపడున్నారు. అందుకే నువ్వు గోప్యంగా ఉండాలి. మొదటి తప్పుగా మన్నించండి. పూజ మొదలు పెడదాం. కూర్చో. వీటిని పలు ప్రదేశాల నుంచి అనుకున్న సమయంలోనే సాధించగలిగాను. కష్టపడ్డాను కానీ విఫలం కాకుండా దక్కించుకున్నాను. ముక్కు పుడక దగ్గరికి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నాను. శ్రీకర్తో నిశ్చితార్థం విషయంలో ఏమవుతుందోనని కంగారుగా ఉన్నాను. అందుకే కదమ్మా సామి నిన్ను అమావాస్య నాడు ఇక్కడికి రమ్మన్నాడు. సామి, ఇక పూజ మొదలు పెట్టండి. ముందు అగ్నిని వెలిగించు. కుంకుమ వేయి. ఆ